హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B స్టార్ట్ చేసాం కదమ్మా. ఫస్ట్ చాప్టర్ అయినటువంటి సర్కిల్స్ అనేది చెప్పుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో మనం సర్కిల్ డెఫినిషను అండ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఉంటుందో చెప్పుకున్నాం కదా. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 1A నుంచి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏమిచ్చారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ విత్ సెంటర్ సి రేడియస్ ఆర్. ఓకే, అయితే సెంటర్ సి అండ్ రేడియస్ ఆర్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుందని చెప్పాను. ఇప్పుడు సెంటరు సి హెచ్కామాకే రేడియస్ అనేది ఆర్ అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఉంటుందంటే, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ x minus h whole square plus y minus k whole square is equal to r square. ఈ విధంగానే కదా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ చూడండి, ఏమిచ్చారు? ఇక్కడ సెంటరు సి 2,3 ఇచ్చారు అండ్ రేడియస్ ఆర్ అనేది 4 ఇచ్చారు. సెంటరు సి అనేది హెచ్కామాకే కదా. సో అంటే ఇక్కడ హెచ్ వాల్యూ ఏమైంది? హెచ్ అనేది 2 అండ్ కే అనేది -3 అయ్యింది. మనకి కావాల్సింది ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్, రాయండి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఉంటుందో, x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇప్పుడు హెచ్ కే వాల్యూస్ మనకి తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఏంటి? 2, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే ఇక్కడ ఏంటి? -3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే వాల్యూ ఏంటి? ఆర్ వాల్యూ 4 స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అనేది ఏ విధంగా ఉందమ్మా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ని ఏ విధంగా రాయొచ్చమ్మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కదా. 2 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 4 మైనస్ 2ab. 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2, 2 ఇంటూ 2 4x ప్లస్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ విధంగా రాయొచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఈ ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది? వై స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2ab అంటే 2 3 6, 6 ఇంటూ వై 6y ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16. సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఫస్ట్ రాశాను, నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్ రాయండి, వై స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్ రాయండి. ఏముంది? -4x, నెక్స్ట్ వై టర్మ్ 6y ప్లస్ మిగిలింది కాన్స్టెంట్స్ ఏమున్నాయి? ఇక్కడ 4 9, 4 + 9 13. ఇక్కడ 16 ఆర్హెచ్ఎస్లో ప్లస్ 16 కదా, ఇటువైపు వస్తే -16 అవుతుంది. -16 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ అనేది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -4x ప్లస్ 6y -3 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది మనకి కావలసిన సర్కిల్ ఈక్వేషన్ అనేది వచ్చింది. సో సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? సర్కిల్ ఈక్వేషను ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెంటర్ అనేది ఏమి ఇచ్చారు? -1 2. సెంటర్ ఇక్కడ హెచ్ కామా కే మనకి ఏమి ఇచ్చారు? -1 2. ఓకే, అంటే హెచ్ ఈక్వల్ టు -1, కే ఈక్వల్ టు 2 అండ్ రేడియస్ ఏమిచ్చారు? 5. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏం తెలుసు మనకి? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఏంటి? -1. సో హెచ్ ప్లస్లో -1 అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ అంటే ఇక్కడ 5 స్క్వేర్.
సింప్లిఫై చేయండి. ఇది ఏ విధంగా ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ 2x అవుతుంది. ప్లస్ ఇక్కడ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఏ విధంగా ఉంది, a మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేయండి, y స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఇక్కడ b అంటే ఏముంది 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2ab 2 ఇంటూ y అంటే 4y ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25. ఓకే, ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y. ఇప్పుడు కాన్స్టెంట్స్ ఏమున్నాయి 1 ప్లస్ 4 ఏమవుతుంది 5. ఇక్కడ 25 ప్లస్ 25 కదా, ఎల్హెచ్ఎస్ వైపు వస్తే మైనస్ 25 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, అగైన్ సెంటర్ సి ఆఫ్ హెచ్ కామా కే ఏమిచ్చారు ఏ మైనస్ బి, రేడియస్ ఆర్ ఏమిచ్చారు ఏ ప్లస్ బి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏ విధంగా ఉంటుందని. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఇక్కడ ఏంటి ఏ, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే మైనస్ బి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా అంటే ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏంటమ్మా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ విధంగా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా, అప్లై చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax. నెక్స్ట్ వై ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది ఏ విధంగా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2by ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనా, సింప్లిఫై చేయండి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాయండి, నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్ వై స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్ మైనస్ 2ax ప్లస్ వై టర్మ్ 2by ప్లస్ ఇంకా కాన్స్టెంట్స్ ఏమున్నాయి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎల్హెచ్ఎస్ వైపు తీసుకురండి. ఇక్కడ ఏ స్క్వేర్ అనేది ఏంటి ప్లస్ ఏ స్క్వేర్ కదా, సో ఇటువైపు వస్తే మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఈ ప్లస్ బి స్క్వేర్ ఎల్హెచ్ఎస్ వైపు వస్తే మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఏమవుతుంది మైనస్ 2ab అవుతుంది ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకేముంటుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ 2by మైనస్ 2ab ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్, అగైన్ సెంటర్ రేడియస్ ఇచ్చారు. సెంటర్ ఏంటి, సెంటర్ అంటే మనకి హెచ్ కామా కే, ఇక్కడ ఏమిచ్చారు మైనస్ ఏ మైనస్ బి. ఓకే, అండ్ రేడియస్ ఏమిచ్చారు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఇక్కడ ఏంటి మైనస్ ఏ, మైనస్ ఇంటూ మైనస్ ఏ అంటే ప్లస్ ఏ అవుతుంది, ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే ఏంటి ఇక్కడ మైనస్ బి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, వై ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అనేది ఏ విధంగా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax. నెక్స్ట్ వై ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ విధంగా రాయొచ్చు వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2by ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడేంటి ఈ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం మిగిలాయి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ టర్మ్ రండి 2x నెక్స్ట్ ప్లస్ 2by ప్లస్ కాన్స్టెంట్స్ ఏమున్నాయి ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఏముంది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, ఇది ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఇటువైపు వస్తే మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మైనస్ బీ స్క్వేర్ ఇటువైపు వస్తే ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. బీ స్క్వేర్ అంటే రెండు ప్లస్ ఏ కాబట్టి క్యాన్సిల్ అవ్వవు. అంటే ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ 2by ప్లస్ బీ స్క్వేర్ అంటే 2b స్క్వేర్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, అగైన్ ఇక్కడ సెంటర్ ఏమి ఇచ్చారు సి ఆఫ్ హెచ్ కామా కే అనేది ఏమి ఇచ్చారు కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. ఓకే, అంటే ఇక్కడ హెచ్ ఏమో కాస్ ఆల్ఫా కే సైన్ ఆల్ఫా అండ్ రేడియస్ ఏమి ఇచ్చారు ఆర్ ఈక్వల్ టు 1. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఓకే, దట్ ఇంప్లైస్ హెచ్ వాల్యూ ఏంటి ఇక్కడ కాస్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ హెచ్ అంటే కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే ఇక్కడ ఏంటి సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏంటి 1 స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ మైనస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2ab అంటే మైనస్ 2 కాస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ అదేవిధంగా వై మైనస్ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ని ఏ విధంగా రాయొచ్చు వై స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2 సైన్ ఆల్ఫా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ టర్మ్ రండి 2 కాస్ ఆల్ఫా ఎక్స్ నెక్స్ట్ వై టర్మ్ మైనస్ 2 సైన్ ఆల్ఫా ఇంటూ వై ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ ఏం తెలుసు ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏం రాయొచ్చు 1 రాయొచ్చు. ఇక్కడ ఆర్హెచ్ఎస్లో +1 ఉంది, ఇటువైపు వస్తే -1 అవుతుంది ఈక్వల్ టు 0. +1 -1 క్యాన్సిల్ అయితే ఇంకా మిగిలింది ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 కాస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ 2 సైన్ ఆల్ఫా వై ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ చూడండి 6th వన్. అగైన్ సెంటర్ ఏంటి హెచ్ కామా కే ఏమి ఇచ్చారు 7 -3. రేడియస్ ఏమి ఇచ్చారు రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. హెచ్ కే ఆర్ ఈ 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది ఎక్స్ మైనస్ హెచ్ ఏంటి ఇక్కడ 7 ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే ఏంటి ఇక్కడ -3 మైనస్ ఇంటూ -3 ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏంటి 4 స్క్వేర్ అయింది. ఇప్పుడు ఎక్స్ మైనస్ 7 హోల్ స్క్వేర్ అనేది ఏ విధంగా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 2 ఇంటూ 7 14 ఇంటూ ఎక్స్ 14x ప్లస్ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఏ విధంగా రాయొచ్చు వై స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 3s 6 6 ఇంటూ వై 6y ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16. దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 6y కాన్స్టెంట్స్ ఏమున్నాయి 49 ప్లస్ 9 ఏమవుతుంది
58. ఇక్కడ RHSలో 16 ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -16 అవుతుంది, ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. x² ప్లస్ y² మైనస్ 14x ప్లస్ 6y ప్లస్ ఏమవుతుంది 42 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెంటర్ ఏమిచ్చారు, C ఆఫ్ H, K ఈజ్ ఈక్వల్ టు -1/2, -9. అండ్ రేడియస్ అనేది ఏమిచ్చారు, రేడియస్ R ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారు. సో ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుంది, సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు x-h² ప్లస్ y-k² ఈజ్ ఈక్వల్ టు r². దట్ ఎంప్లాయిస్ x మైనస్ h అంటే ఇక్కడే ఉంది -1/2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2² ప్లస్ y-k అంటే ఉంది -9, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9² ఈజ్ ఈక్వల్ టు r. r వాల్యూ అంటే ఇక్కడ 5² సింప్లిఫై చేయండి. a+b² ఫార్ములాలో ఉంది కదా, రాయండి. x² ప్లస్ b², ఇక్కడ b అంటే 1/2, 1/2² అంటే 1/4 ప్లస్ 2ab, 2 ఇంటూ x ఇంటూ 1/2 ఏమవుతుంది 2ab, అంటే ఇక్కడ ఏముంది 2 ఇంటూ x ఇంటూ 1/2. సో 2 క్యాన్సిల్ అయితే ఏముంటుంది, x ఉంటుంది. ఓకే, x ప్లస్ y ప్లస్ 9² a+b² అప్లై చేయండి. y² ప్లస్ 9² అంటే 81 ప్లస్ 2ab అంటే 2y ఇంటూ 9, 2 9s 18, 18y ఈజ్ ఈక్వల్ టు 5² అంటే ఏంటి 25. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేయండి. x² ప్లస్ y² ప్లస్ x టర్మ్ x ప్లస్ y టర్మ్ ఏంటి 18y ప్లస్ కాన్స్టెంట్స్ ఏంటి 1/4 ప్లస్ 81, ఇక్కడ 25 అనేది ప్లస్ 25, LHS వైపు వస్తే -25 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, 1/4 ప్లస్ 81 మైనస్ 25 అంటే ఏమవుతుంది 56. ఓకే, ఇది సింప్లిఫై చేస్తే ఇక్కడ LCM 4, 1 ప్లస్ 4 6 24, 4 5 20 అంటే 224, 225/4 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుంది, x² ప్లస్ y² ప్లస్ x ప్లస్ 18y ప్లస్ 1/4 ప్లస్ 81 మైనస్ 25 ఏమొచ్చింది 225/4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 4తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై విత్ 4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 4 ఇంటూ x² 4x² ప్లస్ 4 ఇంటూ y² 4y² ప్లస్ 4 ఇంటూ x 4x ప్లస్ 4 ఇంటూ 18 72y ప్లస్ 4 ఇంటూ 225/4, 4 క్యాన్సిల్ అయిపోతే 225 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకే, మీకు ఇక్కడ రావాల్సింది సింప్లిఫికేషన్ చేయడమే, ఎలా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నాం. యూజ్ చేసేది మాత్రం ఒకటే ఫార్ములా, x-h² ప్లస్ y-k² ఈజ్ ఈక్వల్ టు r². ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెంటర్ ఏ విధంగా ఇచ్చారు, సెంటర్ H, K ఈజ్ ఈక్వల్ టు 5/2, 4/3. రేడియస్ ఏమిచ్చారు, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 6. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏం తెలుసు మనకి, ఈక్వేషన్ ఆఫ్ సెంటర్ రేడియస్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఉంటుంది, x-h² ప్లస్ y-k² ఈజ్ ఈక్వల్ టు r². వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x మైనస్ h అంటే ఇక్కడే ఉంది 5/2, 5/2² ప్లస్ y మైనస్ k అంటే వాల్యూ ఏముంది 4/3, 4/3² ఈజ్ ఈక్వల్ టు r². r అంటే ఏంటి ఇక్కడ 6² దట్ ఎంప్లాయిస్
ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఏ విధంగా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ఏ విధంగా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే ఏం రాయొచ్చు, ఫస్ట్ ఏ స్క్వేర్, ఇక్కడ ఏ అంటే ఏంటి ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి అంటే ఏంటి 5/2, 5/2 స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏమవుతుంది -2 ఇంటూ ఎక్స్ ఇంటూ 5/2, 2 క్యాన్సిల్ అయితే 5x. అంటే ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4 మైనస్ 2 క్యాన్సిల్ అయితే ఇంకేం మిగిలింది ఇక్కడ 5x. ఓకే, ప్లస్ అదేవిధంగా y మైనస్ 4/3 హోల్ స్క్వేర్ ఏ విధంగా చేయొచ్చు, ఏ స్క్వేర్, ఏ అంటే ఏంటి వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే వై కదా, వై ఇంటూ బి అంటే 4/3 ఏమవుతుంది వై స్క్వేర్ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9 మైనస్ 2 ఇంటూ 4 8, 8/3 వై ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే ఏంటి ఇక్కడ 36. ఓకేనా, సో ఇంకా సింప్లిఫై చేయండి ఏమవుతుంది, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్, నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్ ఏముంది -5x మైనస్ 8y/3, నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఏమున్నాయి +25/4 ప్లస్ 16/9, 36 ఇక్కడ +36 కదా, ఇటువైపు వస్తే -36 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే 3, 4, 9 ఉంది. 3, 4, 9కి ఎల్సిఎం తీయండి ఏముంటుంది, 3, 4, 9కి ఎల్సిఎం తీస్తే 3 1s 3 4 3 3s 3 1 4 1, నెక్స్ట్ 4 1 1 1. సో ఎల్సిఎం అవుతుంది 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 4 36. ఎల్సిఎం అనేది 36 కాబట్టి ఇప్పుడు 36తో మల్టిప్లై చేయండి, మల్టిప్లై with 36 on both sides. సో బోత్ సైడ్స్ 36తో మల్టిప్లై చేయండి ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ 36x స్క్వేర్ ప్లస్ 36y స్క్వేర్ మైనస్ 36 5s ఏమవుతుంది 180x. నెక్స్ట్ 36 ఇంటూ 8y/3, 36 3 12s అవుతుంది కదా, 36 ఇంటూ 8y/3 ఏమవుతుంది 3 12s 36, 12 8s 96 అంటే 96y ప్లస్ 36 ఇంటూ 25/4, 36 ఇంటూ 25/4 ఏమవుతుంది 4 9s 9 25s 225 ప్లస్ 36 ఇంటూ 16/9 ఏమవుతుంది 9 4s 4 16s 64 మైనస్ 36 ఇంటూ 36 ఏమవుతుంది 1296 ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఇక్కడ ఏదైతే 3, 4, 9కి ఎల్సిఎం తీస్తే 36 వచ్చిందో ఈ 36తోనే టోటల్ ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తే ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేయండి ఏమొస్తుంది 36x స్క్వేర్ ప్లస్ 36y స్క్వేర్ మైనస్ 180x మైనస్ 96y ప్లస్ 225 ప్లస్ 64 ఏమవుతుందమ్మా 289 అవుతుంది. 289 మైనస్ 1296 చేయండి ఏమొస్తుంది 1007 వస్తుంది. అంటే ఇక్కడ వాల్యూ -1007 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అనేది వచ్చింది కదా, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ 9th వన్. ఇక్కడ సెంటర్ ఏమి ఇచ్చారు, ఇక్కడ సెంటరు h,k ఈజ్ ఈక్వల్ టు 1,7 అండ్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 5/2. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x minus h whole square plus y minus k whole square is equal to r square.
వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఏంటి ఇక్కడ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే వాల్యూ 7 y minus 7 whole square is equal to r వాల్యూ ఏంటి 5/2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ కదా x స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 ఇంటూ a ఇంటూ b అంటే 2x అవుతుంది ప్లస్ y మైనస్ 7 హోల్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 2 ఇంటూ y ఇంటూ 7 అంటే 14y ఈజ్ ఈక్వల్ టు 5/2 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ బై 2 స్క్వేర్ 25/4 వస్తుంది. దట్ ఎంప్లాయిస్ ఈక్వేషన్ ఏ విధంగా రాయాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ టర్మ్ ఏంటి మైనస్ 2x వై టర్మ్ మైనస్ 14y ప్లస్ 1 ప్లస్ 49 మైనస్ 25/4 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 2x minus 14y plus 1 plus 49 ఏంటి 50 1 plus 49 ఏంటి 50 minus 25/4 ఇక్కడ LCM 4 తీస్తే కనుక ఏమవుతుంది 200 minus 25 that is 175/4 వస్తుంది. ఓకే 1 plus 49 minus 25/4 ఏమొస్తుంది 175/4 is equal to 0. ఇప్పుడు ఈ టోటల్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై విత్ 4 ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ 4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై స్క్వేర్ 4y స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2x మైనస్ 8x మైనస్ 4 ఇంటూ 14 56y ప్లస్ 4 ఇంటూ 175/4 4 క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది 175 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ సెంటర్ అనేది h, k ఈజ్ ఈక్వల్ టు 0, 0 రేడియస్ r ఈక్వల్ టు 9. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుంది ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ ఏంటి సెంటర్ అనేది ఆరిజన్ సెంటర్ ఆరిజన్ అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమని చెప్పుకున్నాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది ఎప్పుడు సెంటర్ అనేది ఆరిజన్ అయినప్పుడు. సో ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏంటి 9 స్క్వేర్ దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ అంటే 81. ఓకే సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. గుర్తుపెట్టుకోండి ఆరిజన్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. సెంటర్ h, k అని ఇచ్చారనుకోండి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో ఈ క్లాస్లో సెంటర్ రేడియస్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏ విధంగా ఫైండ్ చేయాలని చూసాం కదా. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 1A నుంచి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.